ఆత్మీయ బంధువులకు నమస్కారము. మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సహజ మార్గ దశాదేశ నియమాలు అనేటువంటి పుస్తకంలోని 8వ నియమము ఆదేశాన్ని చదివి తెలుసుకుందాం. నీతితో పవిత్ర మార్గమున ఆర్జించుటపై లక్ష్యము నుంచి నీకేది లభించునో దానిని సంతోషముగా భగవద్భావనతో భుజింపుము. ఈ ఆదేశమందరి తత్వము స్థూలముతో ఆరంభించి మన గమ్యమగు సూక్ష్మముతో అంతముందును. ప్రసన్నమగు చిత్తవృత్తి తన ప్రసన్న భావమును క్రింది పొరలపై సైతము సోకునట్లు వడియగట్టి వానిని పరిశుద్ధమునర్చును. ఈ స్థితి దైవీ స్థితికి ముందటిదని భావింపవచ్చును. దానిపై మనసు లగ్నము చేయుట అనగా మన అంతిమ గమ్యమును దృష్టిలో ఉంచుకొనుటయే. మరి ఒక విధముగా చెప్పవలనన్నచో దేని తరువాత అదియే ఓన్లీ దట్ కలదో ఆ స్థానము నుండియే మనము బయలుదేరుట. ప్రకృతిచే స్వయముగా పొడుగు పేకల రూపమున కలిపివేయబడినది ఇదియే. దీనిని ప్రకృతి యొక్క భౌతికావస్థ అనవచ్చును. కానీ భౌతికము అనునది నామమాత్రమే. ఇది సద్వస్తువు యొక్క సహజ స్వభావమును తెలియపరచును. ఇది మానవుని యొక్క భావన వలయంలోనికి వచ్చుటచే భౌతికము అను పదము ఉపయోగింపబడినది. మనము దీనిని మాయ యొక్క మేలి ముసుగు అని అపార్థము చేసుకొనవచ్చును. కానీ అది సరికాదు. ఈ స్థితి మాయావరణము నందంతటను వ్యాపించి ఉండును. భోజన సమయమున ఈ స్థితిని మనము భావించినచో దాని ఫలితము వడియగట్టబడి తత్ప్రభావము ఆహారముపై పడును. అట్టి ఆహారమును భుజింపగానే దాని ఫలితము శరీరంలో ప్రవేశించి రక్తనాళములందంతటను వ్యాపించును. మనము వెలుపలి నుండి లోపలికి తీసుకొనిన పదార్థము సద్వినియోగమైనదని దీని భావము. దీనిచే శరీరమందలి అణువులు సూక్ష్మాణువులు పవిత్రములగును. అందుచే జనించు భావ ప్రేరణ ఆహారంతో కలిపి మన శారీరక ఆధ్యాత్మిక ఆరోగ్యమునకు సహకారియగును. ప్రాణశక్తి సర్వవ్యాపి అగుటచే దాని ప్రధాన పరిధి నుండి ఏదియూ తప్పించుకొనజాలదు. ఇది ఆహారమునకు వెలుపలను లోపలను గలదు. దీనితో మన భావనా శక్తిని అనుసంధానము చేసినచో రాపిడిచే అగ్నికణము పుట్టునట్లు నూతనమగు శక్తి పుట్టును. అది దానికంటను దివ్యముగును పరిశుద్ధముగును ఉండును. సత్యతత్వము తోడి సంసర్గము వలన ఉద్భవించిన శక్తి మనలను పరతత్వము వైపు గొంపోవును. దానికంటేనూ క్రింది శక్తి అందుకు సమర్థము కాదు. మానవుని ఊహాశక్తి అచ్చటి వరకు పోజాలదు. ఇది ఆద్యంతరహితమగు స్థితికి మన మార్గమును సుగమము చేయును. అన్నమునందు పరిశుద్ధతా సంకల్పము చేయుటచే దాని అందు మనము కల్పించిన శక్తి దాని వలన ఉద్భవించిన అగ్నికణము ఏ స్థితి పరమాత్మకు గల స్థితి అని చెప్పితేమో ఆ పటలము వరకు మనలను కొనిపోవును. ఇక్కడ బాబూజీ గారు ఏం చెప్తున్నారంటే ఈ నియమంలో నీతితో పవిత్ర మార్గములో ఆర్జించే దానిపైన లక్ష్యం ఉంచండి. మీకు ఏది లభించిందో దాన్ని సంతోషంగా భగవద్భావనతో ప్రసన్నతతో భుజించండి. ఇప్పటి పరిస్థితిలో ఇది తద్విరుద్ధంగా ఉందన్నమాట. ఎందుకంటే నీతితో పవిత్రమైనటువంటి మార్గంలో ఆర్జించే వాళ్ళు లేరని కాదు, ఉన్నారు, చాలా అరుదు. 100కి 5% అంత, ఇంకా లేదా ఒక 10%, ఎక్కువ అంటే ఒక 15 నుంచి 20% అనుకోవచ్చు. ఇంకా మిగతా అంతాను అపవిత్రమైనటువంటి మార్గమే, అవినీతినే అవలంబించి ధనార్జన చేస్తారు. వాళ్ళకి ఎటువంటి దాని గురించి భయం కానీ పాపభీతి కానీ ఉండదు. ఉన్నా కూడా దాన్ని ఈ ధనార్జన అనేటువంటి దురాశ ఏముంది కదా, ఇది
కప్పేస్తుందన్నమాట. కాబట్టి బాబూజీ గారు ఈ నియమాన్ని తప్పక మనము పాలించాలి అనే దానికే దీన్ని రాశారు. మరి ఇంకా ఏది దొరికిందో దాంతో సంతోషంగా భగవద్భావనతో ప్రసన్నతతో మనం భుజించాలి అంటే ఇప్పుడు పరిస్థితిలో ఏం జరుగుతోంది? భగవంతుడి స్మరణ చేసుకుంటూ భోజనం చేయండి అంటే ఏం జరుగుతుంది? భోజనంకి కంచాలు ఇక్కడ పెట్టుకుంటాము, ఎదురుగా టీవీ ఆన్ అయిపోతుంది అన్నమాట. ఆ టీవీలో సినిమాలే ఉండొచ్చు, సీరియల్లే ఉండొచ్చు, వేరే ఏదన్నా ఉండొచ్చు, లేదా మొబైల్లో కూడా ఇప్పుడు వచ్చేస్తుంది కదా అవన్నీను. ఏవో విషయాలు, ఏవో ఇంకో వేరే ఏదో వాట్సాప్ మెసేజ్లు, వీడియోలు ఇలాంటివి ఎన్నో ఉంటాయి. భోజనం టైం అప్పుడు అవన్నీ వేసుకొని కూర్చోవడం అనమాట. ఇప్పుడు ఒక సినిమాలో ఓ పెద్ద పోట్లాట జరుగుతూ ఉంటుందో, లేదా ఇంకేదో ఒక క్రూరమైనటువంటి సన్నివేశము, ఈ రకంగా ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవన్నీ చూస్తూ చూస్తూ భోజనం చేయడం ఇక్కడ. లేదా అత్తా కోడళ్ళ సీరియల్ నడుస్తూ ఉంటుంది, అక్కడ ఒకళ్ళంటే ఒకళ్ళకి పగ, ద్వేషం, అసూయ, వాళ్ళకి నేను పగ తీర్చుకోవాలి, ఎత్తుల మీద ఎత్తులు, ఈ రకమైనటువంటి సీరియల్ చూసుకుంటూ భోజనం చేస్తామన్నమాట. దీని నుంచి ఏమవుతుంది అనే దాన్ని బాబూజీ గారు ముందు చెప్తున్నారు. అంటే మనము పవిత్రమైనటువంటి భావన దాల్చి భగవద్భావంతో ఎందుకు కానీ భోజనం చేయాలి, ఎందుకు కానీ ఈ రకంగా ఇప్పుడు అందరూ భోజనం చేస్తున్నట్టుగా ఎందుకు కానీ చెయ్యకూడదు అనే దాని గురించి బాబూజీ గారు చాలా మనకు విస్తారంగా చెప్పారన్నమాట. ఇది ఏంటంటే ఈ ఆదేశంలో ఉండేటువంటి తత్వం ఏంటంటే స్థూలముతో ఆరంభించి మన గమ్యానికి చేర్చేటువంటి సూక్ష్మమైనటువంటి స్థితి దాకా తీసుకెళ్తుంది మనల్ని. ప్రసన్నమైనటువంటి చిత్తవృత్తి ఏముంది కదా, అది మన నిజమైనటువంటి స్థితి, పరిశుద్ధమైనటువంటి స్థితిని తెలుపుతుంది. ఈ స్థితి దైవీ స్థితి. ఈ స్థితి ఏంటి అంటే ఏ కేంద్రం నుంచి అయితే యావత్తు సృష్టి రచించబడిందో ఆ కేంద్రం తర్వాతది ఆ బిందువు అది. అంటే మన మూలమైనటువంటి స్థితి అదే, ఆ ప్రసన్నతా స్థితి. దానిపై మనసు లగ్నం చేసి మనము భోజనం చేయడానికి మొదలుపెట్టాము అంటే అర్థం ఏంటంటే మన గమ్యాన్ని మనము చేరుకోవాలా అని అనుకుంటున్నాము, మన గమ్యము మన దృష్టిలో ఉంది అని అర్థం. అంతేకాకుండా ఇది ప్రకృతి యొక్క భౌతికావస్థ అని కూడా మనం అనొచ్చు. కానీ భౌతికం అనేది కేవలం నామమాత్రం మాత్రమే. ఇది సద్వస్తు యొక్క సహజమైనటువంటి స్వభావము. ఇది మానవుని యొక్క భావన వలయంలోనికి వచ్చేది భౌతికం అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది ఇక్కడ. మనం దీన్ని మాయా అని కూడా పిలుస్తారన్నమాట. కాకపోతే మొత్తం ఈ మాయ అనేదంతాను ఈ స్థితితోనే వ్యాపించబడింది. కాబట్టి భోజనం సమయంలో ఈ ప్రసన్నమైనటువంటి స్థితి ఏముంది కదా, ఈ స్థితిని మనం భావించినామంటే దాని ఫలితము కూడా మన ఆహారంపై పడుతుంది. మనం ఏం ఆలోచన చేస్తూ భోజనం చేస్తామో ఆ ఆలోచన అంతాను మన ఆహారం పైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ప్రసన్నమైనటువంటి ఆలోచనతో భగవంతుడి స్మరణతో మనం భుజించినామంటే దాని ఫలితం ఆహారం పైన పడుతుంది. ఆ ఆహారం సేవన నుంచి మన శరీరంలో కూడా రక్తనాళాలన్నింటినూ శుద్ధి చేస్తుంది. దానిపైన కూడా పరిణామము చూపిస్తుంది. కాబట్టి అది కూడా భగవంతుడి స్మరణలో శుద్ధమైపోతుంది. కాబట్టి మనం ఏ రకంగా భోజనం చేయాలి అనేది ఇప్పుడు మనకే వదిలిపెట్టిండేది. చూడండి, సద్భావనతో భగవంతుడి ఒక ఆలోచనతో ప్రసన్నతతో మనం భోజనం చేయడానికి మొదలుపెట్టాము అంటే మన ఆహారం కూడా దైవత్వంతో నిండి మన శరీరము పైన అదే పరిణామాన్ని చూపిస్తుంది. అది మార్చేసి మనము ఇప్పుడు ఏమేమి అవస్థగా చూసుకుంటున్నాం కదా అంతాను,
ఆ చూడబట్టే లేనిపోని రోగాలు, ఎందుకంటే దాని పరిణామమే అయి ఉంటుంది కాబట్టి దాని పరిణామము మన దేహం పైన పడుతుంది. కాబట్టి ఇప్పటికన్నా అందరూ జాగ్రత్త పడి భోజనం సమయంలో బాబూజీ గారు చెప్పినటువంటి నియమాన్ని పాలించాలి. తర్వాత ఇంకేం చెప్తున్నారు బాబూజీ గారు అంటే, కాబట్టి ఆహారాన్ని మనము సేవించేటువంటి విధానం ఏముంది కదా, దాని నుండి మన శారీరకమైనటువంటి ఆరోగ్యమే కాదు, ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇంకా ప్రాణశక్తి సర్వవ్యాపి అయిండే దాని నుంచి ప్రతి ఒక్క పదార్థములో కూడా అది నిండి ఉంది. కాబట్టి ఆహారంలో కూడా, అంటే ఆహారం వెలుపల లోపల రెండూను ఆ ప్రాణశక్తి అనేది కలదు. కాబట్టి మనం సద్భావనతో ఎప్పుడైతే భోంచేస్తామో అప్పుడు ఆ ప్రాణశక్తితో నిండినటువంటి ఆహారము మన ఒక భావనా శక్తి రెండూ రాసుకుని, అంటే దానిపైన ఘాతము చేస్తుందంటే ఒకటికొకటి రాపిడి చేసి అగ్నికణాన్ని పుట్టించేటువంటి, ఇప్పుడు 2 రాళ్ళు ఒకటికొకటి రాసుకున్నాయంటే అగ్గి పుడుతుంది కదా, ఆ రకంగా ఒక కొత్త శక్తి అనేది పుట్టుకొస్తుందంట. అది దానికంటే కూడా దివ్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉంటుంది. కాబట్టి సత్యతత్వంతో సంసర్గము పొందేదాని నుంచి ఉద్భవించేటువంటి శక్తి మనల్ని పరతత్వం వైపుకు తీసుకెళ్తుంది. చూడండి, భోజనం చేసేది ఏ రకంగా చేయాలి, ఎందుకు గాను ఆ రకంగా చేయాలి, అది చేసేదాని నుంచి ఏం పరిణామం అవుతుంది, అంతేకాకుండా మన ఆధ్యాత్మికంగా ఏ రకంగా అది మనకు సహాయపడుతుంది అనేది బాబూజీ గారు ఎంత చక్కగా చెప్పారు చూడండి. దానికంటే క్రింద ఉండేటువంటి శక్తి మనల్ని ఆ ఒక అనంతం వైపు తీసుకెళ్ళడానికి సమర్థం కాదు. మనిషి యొక్క ఊహాశక్తి అక్కడ దాకా పోజాలదు. ఇది ఆద్యంతరహితమైనటువంటి స్థితి మన మార్గాన్ని సుగమం చేస్తుందన్నమాట. కాబట్టి అన్నం లోపల పరిశుద్ధత సంకల్పం చేసేది, దానిలో మనము కల్పించినటువంటి శక్తి, దానివలన ఉద్భవించేటువంటి అగ్ని కణమేముంది కదా, ఏ స్థితి పరమాత్మకు గల స్థితి అని చెప్తామో ఆ పటలం వరకు మనల్ని తీసుకెళ్తుంది. కాబట్టి మనము భుజించేటప్పుడు భగవంతుడి స్మరణతో, అతని ధ్యాసలో, పవిత్రమైనటువంటి ఆర్జనతో మనం ఎప్పుడైతే ఆహారాన్ని సేవించినామో దాని సత్పరిణామం ఏమవుతుంది, మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి, పురోభివృద్ధికి సహాయం చేస్తుంది అని. దీనికి నాదైనటువంటి ఒక అనుభవము మీతో పంచుకోవాలనుకుంటున్నాను. రాఘవేంద్రరావు సాబు గారు బళ్ళారికి వచ్చేవాళ్ళు, నేను రాయచూరుకి వెళ్ళేదాన్ని. అప్పుడు ఆయన భోజనం చేసేటప్పుడు, రాయచూరులో అయితే భోజనం తట్టలో అంత వేసేసి అక్కడ పెట్టేసి ఇటు వచ్చేసేవాళ్ళము. నాకు అక్కడ ఉండే ఒక అవకాశం ఉండేది కాదు, అంటే అలా ఉండేది కూడా సరికాదని ఇటు వచ్చేసేవాళ్ళము. కానీ మా ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే ఆయన భోజనం చేసేటప్పుడు అంతా వడ్డించేసి అక్కడే ఉండేదాన్ని. ఎందుకంటే ఆయనకు మళ్ళీ ఏమైనా కావాలేమో అడగాలి కదా, అందుకోసం అక్కడే ఉండేదాన్ని. ఆయన ఏ రకంగా భోజనం చేసేవాళ్ళంటే తట్టలోపల ఏమేమి వండినామో అవన్నీ వడ్డించేసేస్తే ఒకసారికే ఆయన అంతే ఆ వడ్డించింది మళ్ళీ అడిగేవాళ్ళు కాదు. అది అన్నమే కానీ, చారే కానీ, పప్పే కానీ, పెరిగే కానీ, ఏదన్నా కానీ అది ఒక్కసారి పెట్టేసామంటే అయిపోయింది అంతే. మళ్ళీ మనం అడగడము, ఆయన మళ్ళీ వేసుకోవడం అనేది ఏమి ఉండదు. కానీ సామాన్యంగా ఏమవుతుంది, కొద్దిగా రుచిగా ఉందంటే ఇంకో గెరటేసుకుని తింటామన్నమాట. మనం ఇంకా కొద్దిగా అన్నం కలుపుకుంటాం. కడుపు నిండి ఉన్నా కూడా చాలా రుచిగా ఉంది అనేదానికి జిహ్వ చాపల్యం, ఇంకా కొద్దిగా వేసుకుని తింటామన్నమాట. కాకపోతే ఆయన అలా చేసేవాళ్ళు కాదు. ఇది నేను గమనించాను. తర్వాత ఆయన భోజనం చేసేటప్పుడు గమనించింది ఏంటంటే, ఆయన భోజనం వడ్డించాక ఆయన తట్ట ముందు వచ్చి కూర్చున్నారు టేబుల్ మీద అంటే ఆయన ఒక మాట మాట్లాడేవాళ్ళు కాదు. ఆయన దృష్టి అంతా భోజనం పైనే ఉండేది. ఆయన ఏ రకంగా భుజించేవాళ్ళు దాన్ని అంటే,
అది ఒక ప్రసాదమని. మనం ప్రసాదం తింటే ఏ రకంగా భక్తిగా తింటాం చూడండి. గుళ్ళకి వెళ్ళినప్పుడు ప్రసాదాలు పెడితే ఎలాగ కళ్ళకద్దుకొని ఎలాగ మనం భక్తిగా అది మన నోట్ లోపల పోయేదాకా ఎంత భక్తిగా దాన్ని తింటామో అలా ప్రతి ఒక్క ముద్ద ఆయన అలా తినేవాడు. అంటే ఈ నియమంలో బాబూజీ గారు ఏం చెప్పారో అది ప్రత్యక్షంగా అక్కడ ఆయన పాటిస్తున్నారు. ఆయన జీవితంలో అది ఒక అంశం అయిపోయిందన్నమాట రకంగా. అంటే అటువంటి భావనతో ఆయన భోజనం చేసేవాళ్ళు. ఎప్పుడో చాలా అరుదు ఆయన భోజనంలో మాట్లాడింది అంటే ఎవరైనా పెద్దవాళ్ళు రామచంద్రారెడ్డి సార్ కానీ లేదా విఠలరావు సాబ్ కానీ ఇంకెవరన్నా కానీ వచ్చి భోజనానికి వాళ్ళతో పాటు ఉన్నారు అంటే అప్పుడు వాళ్ళే మాట్లాడిచ్చినారో లేదా పలకరిచ్చినారంటే ఏమైనా మాట్లాడేవాడు. ఏదో చాలా అరుదు. ఆ రకంగా ఆయన భోజనం చేసేవాళ్ళు. అప్పుడు నాకు అనిపించేది మనం ఎప్పుడప్ప ఈ రకంగా భోజనం చేస్తామని అనిపించేది. అంత భోజనం అనే కాదు, ఏదన్నా కానీ అంత ఆయన అది పవిత్రమైనటువంటి ఆలోచనతో ఆ ప్రసన్నమైనటువంటి చిత్తంతో ఆ భగవంతుడి ప్రసాదమని స్వీకరించేవాళ్ళు అన్నమాట. ఇకపోతే నేను బాబూజీ గారి గురించి విన్నది ఏంటంటే, బాబూజీ మహారాజ్ గారు ఒక ఫుల్కా పొద్దున్నే ఒక కూరతో పాటు, సాయంకాలం ఒక ఫుల్కా కూరతో పాటు తినేవాళ్ళని. ఒక ఫుల్కా పొద్దున ఒక ఫుల్కా రాత్రి అంటే అందరూ ఏమంటారు, ఏంటి డయట్ చేస్తున్నారా అని. డయట్ చేసేవాళ్ళే అలా తింటారంటే, మామూలుగా తినేవాళ్ళు ఎవరు అలా తినరు. అంటే మరి అయితే బాబూజీ గారు ఏంటి ఎందుకు అలాగంటే ఆయన ధ్యాస అటు పక్క లేనే లేదు. అంటే జీవించడానికి భోజనం చేసేవాళ్ళే కానీ ఇప్పుడు ఏముంది ట్రెండు, భోజనం చేయడానికి జీవిస్తామన్నమాట. రకరకాలు ఇంకో రకం అని అనుకుంటా తింటాం. అది ఎక్కువైనా కూడా మళ్ళీ ఇంకా తినడమే. ఆ తినడం ఎలాగా మరి ఈ టీవీలు అవి ఇవి అన్నీ చూసుకుంటా చెత్త చెదారంతా దృష్టిలో వేసుకొని ఆ ఆలోచనలతో భోజనం చేస్తామన్నమాట. ఇంకా అలా భోజనం చేస్తే ఇంకా రోగాలు రావద్దంటే ఇంకేమొస్తాయి? ఎందుకంటే దాని పరిణామం దానిపైన ఏంటుంది, ఆహారం పైన. చూడండి, ఇప్పటికన్నా కానీ మెలుకుని ఆహార సేవన అనేది ఎలా చేయాలి, ప్రసన్నతతో పవిత్రమైనటువంటి భావనతో మనం ఆర్జించినటువంటి ధనము కూడా పవిత్రమైనటువంటి రీతిలో అయి ఉండాలన్నమాట. కాబట్టి మిత్రులారా, ఇవాళ బాబూజీ మహారాజ్ గారు మనకి చాలా చక్కటి ఒక ఆదేశాన్ని ఇచ్చి నియమాన్ని ఇచ్చి పాలించమన్నారు. ఇది కేవలం వినేసి చాలా బాగుంది అని అనుకొని అలా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క నియమాన్ని మన జీవితముగా మార్చుకోవాలి. అది బాబూజీ మహారాజ్ గారి ఉద్దేశం. ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాం. మరికొన్ని విషయాల్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం.